రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిపై అబాండాలు వేద్దామని కొత్త కుట్రకు తెరతీశారంటున్నారు ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని కట్టడి చేశామన్నారు. ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు, వైసీపీ నాయకుల పేర్లు చెప్పారన్నారు. నకిలీ మద్యం కేసులో అందరి పేర్లు బయటకొస్తాయంటున్నారు. తప్పకుండా దోషులకు కఠిన శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు కేశినేని శివనాథ్. ఈ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అల్లరి చేద్దామని గత వారం రోజుల నుంచి కూడా దొంగ మద్యం మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ మద్యాన్ని కట్టడి చేస్తే దొంగ మద్యం అమ్మించి డ్రామా కంపెనీ అయిన ఈ డ్రామా కంపెనీ మళ్ళీ రాష్ట్రంలో దొంగ మద్యాన్ని సౌత్ ఆఫ్రికాలో ఏ విధంగా ఒక గదిలో ఉండి దొంగ మద్యాన్ని తయారు చేస్తున్నారో ఇబ్రహీంపట్నంలో కాకుండా రకరకాల ప్రదేశాల్లో దొంగ మద్యం తయారు చేస్తా ఈ దొంగ బోట్లు ఈ గజ దొంగలు ఈ బందిపోట్లు వీళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అందరి మీద అబాండాలు చేద్దామని మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరతీశారు. మేము దాన్ని కట్టడి చేయడమే కాకుండా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రభుత్వాలందరినీ బయటికి తీసుకున్నారో దాంట్లో A1 ముద్దాయిగా ఉన్న వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకత్వం, ఆది నాయకత్వం వాళ్ళకు ఒక పేరు వచ్చింది. వాళ్ళ వెనకమాల ఇంకా పెద్ద పెద్ద దొంగలు, బందిపోటు దొంగలు అందరూ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు కూడా త్వరలో బయటకు వస్తాయి. వాళ్ళ ద్వారానే నేను ఈ మద్య వ్యాపారం చేయటమే కాకుండా ఈ మద్య వ్యాపారం 2022 నుంచి కూడా ఇక్కడ జరుగుతుంది.